హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఇవాళ నా వీడియోలో మోస్ట్ కామన్ డౌట్ జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దేర్ ఆర్ సో మెనీ డౌట్స్ రిలేటెడ్ టు జనరల్ అవేర్నెస్. ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్లాసెస్ ఎక్కడి నుంచి చూడాలి, సోర్సెస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అయితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి జనరల్ అవేర్నెస్ నుంచి చాలామంది అడుగుతూనే ఉన్నారు. సో టుడే ఐ వాంట్ టు డిస్కస్ రిగార్డింగ్ దాట్. సో రీసెంట్గా మీరు నోటిఫికేషన్ కానీ చూసుకున్నట్టయితే మనకి నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది జనరల్ అవేర్నెస్కి మెయిన్స్లో. సో మీకు తెలిసిందే కదా, జనరల్ అవేర్నెస్ అనేది మెయిన్స్లోనే ఉంటుంది. సో మెయిన్స్లో మనకి ఇంతకుముందు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఇచ్చేవారు. బట్ సేమ్ 25 మినిట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగేది. బట్ నౌ ఇన్ రీసెంట్ నోటిఫికేషన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గాయి, నెంబర్ ఆఫ్ మార్క్స్ పెరిగాయి. ఆల్మోస్ట్ 10 మార్క్స్ అనేవి ఎక్కువ వెయిటేజ్ అనేది జనరల్ అవేర్నెస్కి ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను డిస్కస్ చేస్తాను. మీ స్ట్రాటజీ ఏం మార్చక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఈస్ మీరు కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి అంతే. సో స్ట్రాటజీ వుడ్ బి ద సేమ్. మీరు మోర్ అండ్ మోర్ క్లాసెస్ చూడాలి. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ లైక్ ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ గాన్ త్రూ ద క్లాసెస్ అండ్ ఆల్. సో ఐ విల్ రిపీట్ అగైన్. సో నేను ఏ క్లాసెస్ ఫాలో అయ్యేదాన్ని, ఫస్ట్ నేను మెయిన్గా ఇద్దరు క్లాసెస్ ఫాలో అయ్యేదాన్ని. ఒకటి ఆలివ్ బోర్డ్లో శీతల్ మ్యామ్ క్లాసెస్ చూసేదాన్ని. సెకండ్ వచ్చేసి ఆదిత్య సార్ ఫ్రమ్ గైడ్లీ. సో ఇద్దరు కూడా మనకి జిఏ రిలేటెడ్ కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూనే ఉంటారు. సో ఐ థింక్ వాళ్ళు వీక్లీ వీడియోస్ చేస్తారు, మంత్లీ వీడియోస్ చేస్తారు, డైలీ వీడియోస్ కూడా చేస్తారు. బట్ నేను మెయిన్లీ మంత్లీ వీడియోస్ రిఫర్ చేసేదాన్ని. సపోజ్ మంత్లీ కంపైలేషన్స్ యూ కెన్ సే. సో లెట్స్ సే నౌ మనకి మెయిన్స్ అనేది అక్టోబర్లో ఉంది షెడ్యూల్ అయ్యి. మనం పాస్ట్ 6 months న్యూస్ అనేది చూసుకుంటే సరిపోతుంది. 6 months చాలా ఎక్కువ. సో ముందు మనం సపోజ్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, మీరు జూన్ నుంచి తీసుకుంటే జూన్ నుంచి ఉన్న మంత్లీ కరెంట్ అఫైర్స్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్, ఈ 5 months, ఆర్ మీరు మే నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 6 months యొక్క కరెంట్ అఫైర్స్ మంత్లీ కంపైలేషన్స్ మ్యామ్ ఆల్రెడీ మీకు క్లాస్లో చెప్పేసి ఉంటారు. అండ్ 1-shot వీడియోస్ కూడా మ్యామ్ రిలీజ్ చేస్తారు. దాంట్లో సపోజ్ అన్నీ కంపైల్డ్, లైక్ ఇప్పటి వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ కావచ్చు, బ్యాంకింగ్ అవేర్నెస్ కావచ్చు, స్టాటిక్ కావచ్చు, అన్నీ ఇంక్లూడ్ చేసి 1-shot వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ మీరు అవి కూడా చూసుకోవచ్చు. రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటారు. సో నేను అవే ఎక్కువ రిఫర్ చేసేదాన్ని. మంత్లీ కంపైలేషన్స్ ఎక్కువ ఫాలో అయ్యేదాన్ని. కంపైలేషన్స్ ఇన్ ద సెన్స్ క్లాసెస్ చూసేదాన్ని. మంత్ మొత్తాన్ని డేటా ఒకే చోట మేడం చెప్పేవాళ్ళు. అక్టోబర్ అంతా ఒకటి, సెప్టెంబర్ అంతా ఒకటి అలా చెప్పేవాళ్ళు. అండ్ పదే మనకి 1-shotలో రివిజన్ కూడా చేయించేవాళ్ళు. రివిజన్ వీడియోస్ కూడా మ్యామ్ అప్లోడ్ చేస్తారు. అవి కూడా నేను ఎక్కువగా చూసేదాన్ని. మోస్ట్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటే వాటి రిలేటెడ్ నేను నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. సో దట్ నేను పదే వీడియోస్ చూసుకునే పని ఉండేది కాదు. సో నోట్ మేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి క్లాస్కి ఇంపార్టెంట్ డేటా అంతా ఒక నోట్స్లో రాసుకోండి. ఎందుకంటే మీకు ఎవ్రీ టైం క్లాస్ చూసేంత ఛాన్స్ ఉండదు. సో 1-2 సార్లు మీరు క్లాస్ చూసుకున్న తర్వాత మీరు ఇంపార్టెంట్ డేటా ఏదైతే నోట్స్లో రాసుకుంటారో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు పదే అదే రివైజ్ చేయొచ్చు. లేదు మీకు మామూలుగా టైంపాస్కి ఏదైనా క్లాస్ వినాలని ఉంది, మీకు ఫ్రీ టైం దొరికింది, జనరల్గా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీ క్లాసెస్ కూడా వినొచ్చు. సో దాని ద్వారా మీరు కంటిన్యూస్గా వినడం వల్ల మీకు రిటెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒక టిప్ నేను ఏమిస్తానంటే, మీ డోంట్ రన్ ఫర్ న్యూ డేటా. మీరు ఏదైనా ఒక సోర్స్ పట్టుకున్నారు అంటే దానికే స్టిక్ అవ్వాలి. అదే పదే రివైజ్ చేయాలి. మార్చొద్దు సోర్సెస్. ఒకసారి శీతల్ మ్యామ్ చూసి ఇంకొకరిది వద్దు. ఒకటే సోర్స్ పట్టుకోండి, అదే పదే రివైజ్ చేయండి. అండ్ సెక్షనల్ కట్ ఆఫ్ మీకు తెలిసింది కదా, ఎప్పుడు చాలా తక్కువ ఉంటుంది. అలానే మీరు అసలు ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళకూడదు. సో ప్రిపేర్ అయ్యాలండి. సో ఈజీగా మీరు ఒక గ్రేటర్ దాన్ 15 marks కానీ మీరు స్కోర్ చేయగలిగితే ఇట్స్ గుడ్. యాజ్ పర్ జిఏ నేను చెప్పడం, మీరు మెయిన్లీ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ మోర్ దెన్ 15 మీరు మార్క్స్ కానీ తెచ్చుకుంటే మీరు చాలా బాగా తెచ్చుకున్నట్టు నా ఒపీనియన్. బికాస్ మిగతా సబ్జెక్ట్స్లో మీరు ఎలాగో మీకు కావాల్సిన స్కోర్ అనేది మీరు ఆల్రెడీ స్కోర్ చేసి ఉంటారు కాబట్టి దీనికి మీరు కొంచెం తక్కువ టార్గెట్ స్కోర్ పెట్టుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇది తెచ్చుకోవడం మీరు ప్రాపర్గా తెచ్చుకోగలిగితే చాలు.
సో ఇవాళ వీడియోలో ఇంతే. నేను జిఏ రిలేటెడ్ ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను, విచ్ విల్ హ్యావ్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది అని నేను ఒక టాపిక్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఆ వీడియో నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.